విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు, పర్యాటకులు నదిలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలో నీటి మట్టం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, శశిరేఖ, భద్రాచలం దగ్గర గోదావరి డేంజర్ బిల్స్ మోగిస్తుందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఎగువ ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు ఇంకా పడుతూ ఉన్నాయి. అంతే దాంతో పాటు గోదావరి ఉపనదులైనటువంటి ప్రాణహిత కావచ్చు, ఇంద్రావతి కావచ్చు, ఈ యొక్క నదుల నుండి కూడా వరద విపరీతంగా ఈ యొక్క గోదావరిలో చేరడం, దాంతో పాటు తాలిపేరు నుండి 25 గేట్లు ఎత్తి కూడా ఈ యొక్క వరద అనేది రావడం వల్ల అంతిమంగా ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భద్రాచలం దగ్గర గోదావరి అనేది 48 అడుగులకు చేరువలో అంటే ఆల్మోస్ట్ చేరిపోయింది. అధికారికంగా ప్రకటన ఒకటి రావాల్సి ఉంది. అయితే అధికారులు కూడా ముందస్తు అంచనాలతోటే ఉన్నారు కాబట్టి ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కావచ్చు, పరివాహక ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటి కూడా అప్రమత్తం చేశారు. చెర్ల కావచ్చు, దుమ్మగూడెం మండలాలు మొత్తం ఇప్పటికే చాలా వరకు వరదలో చిక్కుకున్నాయని చెప్పుకోవచ్చు మనం. అంతేకాకుండా భద్రాచల సూయేజ్ దగ్గర నుండి ఎటువంటి లీకులు రాకుండా మోటార్లు ఏర్పాటు చేసి మోటార్ల ద్వారా నీటిని మళ్లీ నదిలోకి పంపిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే భద్రాచలం రెండవ ప్రమాద హెచ్చరిక నుండి మూడవ ప్రమాద హెచ్చరిక చేరిందంటే ఆల్మోస్ట్ భద్రాచలం పట్టణానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ యొక్క భద్రాచలం దగ్గర నిర్మించినటువంటి కరకట్ట అనేది ఈ యొక్క భద్రాచలం నగర వాసులందరికీ కూడా ఒక శ్రీరామ రక్షగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క కరకట్ట వల్ల ఈ యొక్క నీళ్లు అంటే గోదావరి నీళ్ళు అనేది పట్టణాల్లోకి రాకుండా ఉన్నాయి. ఇంతేకాదు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి భద్రాచల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు బిక్కుమంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే వ్యవసాయ సీజన్ మొదలైంది, మన పంటల పరిస్థితి ఏంటి, ఇల్లు పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆల్మోస్ట్ అధికారులు ఇప్పటికే చాలా వరకు కూడా అందరినీ కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పంపించారు. ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ యొక్క పునరావాస కేంద్రాలకు అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించారు. శశిరేఖ, అప్డేట్ శ్రీధర్.